హాయ్ అందరికీ! ఇవాల్టి వీడియో వచ్చేసి మనం రెగ్యులర్‌గా తినే దోసలు కాకుండా ఒకసారి ఇలా ట్రై చేద్దాం. దానికోసం ఒక కప్పు మినపప్పు, ఒక కప్పు కందిపప్పు, ఒక కప్పు రాగులు, ఒక కప్పు పెసరపప్పు. ఈ పప్పులన్నీ 4 కప్పులయ్యాయి కదా! అందులో సగం అంటే 2 కప్పుల రైస్ యాడ్ చేసుకొని వీటిని 6 గంటలు నానబెట్టుకోవాలి. 6-8 గంటలు నానబెట్టుకోవాలండి. రాగులు నానడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది. సో, ఇక్కడ నేనైతే ఓవర్ నైట్ నానబెట్టాను. నైట్ పడుకునే ముందు నానబెట్టి మార్నింగ్ లేచిన తర్వాత వీటిని శుభ్రంగా కడుక్కొని గ్రైండ్ చేసుకునేటప్పుడు ఇందులో అల్లం తరుగు, జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, అలాగే వీటితో పాటు కరివేపాకు, కొత్తిమీర కూడా వేశానండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇంకా దోసలాగా వేసుకోవడమేనండి. కొంచెం ఆయిల్ స్ప్రింకిల్ చేసి ఒక సైడ్ కొంచెం కాలిన తర్వాత ఇంకొక సైడ్ కూడా టర్న్ చేసి కాల్చుకొని దీన్ని పల్లీ చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే దోసలు కూడా చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.